హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి అయితే వచ్చేసాను. ఈ మధ్య స్కామర్స్ ఫ్రాడర్స్ అయితే చాలా ఎక్కువైపోయినారన్నమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ నేమ్స్ యూస్ చేసుకొని ఎక్కువ చేస్తున్నారు. సో నిన్న మా ఇంటి దగ్గర అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్న నార్మల్ డైలీ వర్క్ చేస్తారు కదా, అలాంటి అన్న అనమాట. అన్నకి నార్మల్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేవాళ్ళు. సో అన్నకి ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ వచ్చింది. సో మేము లక్కీ డ్రా తీసామండి, మీకు కాల్ వచ్చిందని చెప్పారంట. అన్న అయితే నమ్మేశాడు. అలానే అన్న బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ చేసుకున్నారు. దాని తర్వాత మీకు కార్ కావాలంటే ఇస్తాము, లేదా అమౌంట్ అన్న ఇస్తామని చెప్పారంట. సో అన్న నాకు కారు అమౌంట్ అయితే కావాలని చెప్పారంట. కాసేపు తర్వాత మళ్ళీ 3,000 మీరు ఫస్ట్ డిపాజిట్ చేయాలి, ఆ తర్వాత 2 అవర్స్లో 3 lakhs అమౌంట్ అనేది మీ అకౌంట్కి వచ్చేస్తుందని చెప్పారంట. సో సమయానికి అన్న అకౌంట్ అయితే డబ్బులు లేవు. సో బట్ ఎందుకంటే ఒక చిన్న డౌట్ వచ్చి నన్ను అడిగారనమాట. అడిగితే నేను ఇది పక్క ఫ్రాడ్ నమ్మకండి అని చెప్పాను. సో నేను ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేశారనమాట. నేను చెప్పాను, మీరు ఇలా చేస్తున్నారు కదా, మేము ఎలా నమ్మాలంటే, మరి మీరు ఎడ్యుకేటెడ్ కదా. సో మేము అన్న ఫోన్కి ఒక లింక్ అయితే పంపించాము. సో ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ నెంబర్ ఎప్పుడు నాతోనే ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మీరు నాకు కాల్ చేసి అది అని చెప్పారనమాట. సో బీ కేర్ఫుల్ గైస్, ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎన్ని లింక్స్ ఓపెన్ చేయకండి, మన ఫోన్ హ్యాక్ అయిపోయి మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హ్యాక్ అయిపోయి అమౌంట్ అంతా కూడా విత్డ్రా చేసే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు మూవీ లింక్స్ ద్వారా. సో పీపుల్ అన్నోన్ లింక్స్ కానీ అన్నోన్ పర్సన్స్ ఇలా కాల్ చేస్తే నమ్మకండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే అందరికీ షేర్ చేయండి. ఓకేనా, బాయ్.